హరి ఓం జై గురుదేవ ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. శ్రీ 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 రాజర్షి ఆత్మాన్ సద్గురు శ్రీ రాధాకృష్ణ గురుదేవ్ గారిని మనం సందేహాలు అడిగి తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగానే ఈరోజు సాధకులు సాధన చేసేటప్పుడు వాళ్ళు సాధన చేస్తున్నారు అని వాళ్ళకి సంకేతాలు ఎలా తెలుస్తాయి, వాళ్ళకి ఎలాంటి అనుభూతులు వస్తాయి, వాళ్ళ స్థితి ఎలా మారిపోతుంది, ఇలాంటి సందేహాలు అడిగి తెలుసుకుందాము. స్వామి హరి ఓం జై గురుదేవ ఓం జై నమః గురుదేవ శివాయ. మాతాజీ. స్వామి, అదే స్వామి, మేము సాధకులు కానీ ఎవరైనా సాధన చేసేటప్పుడు అసలు సాధన మనకి కలుగుతుంది జరుగుతుందని ఎలాంటి సంకేతాలు వస్తాయి, ఎలాంటి అనుభూతులు కలుగుతాయి, దానివల్ల మాలో ఏమైనా మార్పు వస్తుందా, ఇలాంటి సందేహాలు తెలియజేయండి స్వామి. మంచి విషయం అడిగారు తల్లి. హరి ఓం జై గురుదేవ ఓం నమ శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం హేన శరాశరం యత్పదం దర్శితం హేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్ లలాయతృష్యా పితృవాత్ మార్గదర్శక ఓం నమో సత్యాయ ప్రజ్ఞాయుతశయ ఓం శ్రీ గురవే నమః. గాయత్రి స్వామి అయినట్టు మా గురువు గారికి విశాఖపట్నం శ్రీరామ శర్మ ఆచార్యులు పండిత వారైన హరిదోర్ మాతా భగవద్దేవికి వాళ్ళ పాద పద్మాలకు నమస్కారం చేస్తున్నాను. ఈ సాధన సంపత్తిలో సాధకులు ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలి, సాధన ఎలా కుదురుతుంది, మేము ముందుకు ఎలా సాగిపోతున్నాము అనేది ఈరోజు వాళ్ళు అందించిన జనరేషన్తో గైడ్లైన్స్తో మనం ప్రజలకు తెలియజేస్తున్నాం. హరి ఓం జై గురుదేవ. తల్లి, ఇప్పుడు అందరూ ఏ సాధన అయితే ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, తపస్సు కావచ్చు, ధ్యానం కావచ్చు, అనేక ప్రాణాయామం కావచ్చు, కుంభకాలు కావచ్చు చేస్తున్నారు. అంటే మేము సాధన చేస్తున్నాం కదా, మేము ముందుకు ఎలా పోతున్నాము, దాంట్లో ముందుకు పోతున్నామా లేకుంటే ఏడున్న గొంగలు ఆడే ఉందా, లేకుంటే మాకు సాధన ముందుకు అంటే తెలియదు అనమాట. గురువుని అడగాలి, లేకుంటే మీకు తెలియదు అనమాట. మేము ముందుకు వెళ్తున్నామా, మేము ఒకవేళ ముందుకు పోతున్నామంటే మాకు ఎలాంటి అనుభూతులు ఉంటాయి, మా స్థితి ఎలాగుంటుంది, మాలో ఏమన్నా మార్పు వస్తుందా లేకుంటే రావటం లేదా, మేము తరిస్తున్నాము, మేము ఇంకా ముందుకు రోజుకు రోజుకు ముందుకు పోతున్నామని ఎలా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రతి సాధకుడు ఇది నిజంగా తెలుసుకోవాలనే విషయం, సాధకుడు తెలుసుకునే విషయం ఏంటంటే ఇదే. అంటే మనం సాధన చేస్తున్నాము అంటే నియమ నిష్టలు వాటి గురించి ఇప్పుడు ఏం తెలుసుకోం, సాధనలో మెలకువల గురించే తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాము, మనం ఏం చేస్తామో తెల్లవారుజాములు లేస్తాము, ఆ బ్రహ్మముహూర్తంలో ధ్యానంలో కూర్చుంటాం. అంటే ముందు ఫస్ట్ యోగా ఉంటుంది, యోగా చేసుకుంటాము, ధ్యానంలోకి వెళ్తాం. లేదా వాళ్ళు చేసుకుంటారు, లేకుంటే లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు ధ్యానంలోకి వెళ్తున్నారు. ఆ ధ్యానంలో కావచ్చు, జపంలో కావచ్చు, ఈ ఎలాగా మేము మా ధ్యానం ముందుకు పోతుంది, మేము కరెక్ట్గా అడుగులు అడుగేసుకుంటూ మేము ముందుకు సాగిపోతున్నాము అని ఎలా తెలుసుకోవాలి అంటే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనము ధ్యానం చేసిన, ప్రాణాయామం చేసిన, జపం చేసిన, మనం ఫస్ట్ కూర్చున్న దగ్గర నుంచి 10 నిమిషాలు అలాగలాగా ఉంటుంది. కొన్ని రోజులకి మనం మన బయట ప్రపంచం నుంచి లోపలికి రాలేమన్నమాట, బయట ప్రపంచంలో ఉంటాం అన్నమాట. అంటే ఇంకా రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు పెంచుకుంటూ పోతామంట. పెంచుకునే కొందుకు మనకి ఏం జరుగుతుందంటే అక్కడ మనకి సాధన ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మా సాధన బాగా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు జ్ఞానం చేస్తున్నాం, నేను 1 గంటకు లేయాలి, 1 అరగంటకు లేయాలి, 3/4 గంటకు లేయాలి అనుకుని మీరు ఒక టైం పెట్టుకుంటారు. ఇప్పుడు టైం పెట్టుకోవటం ఎక్కువైంది కదా జనాలు, సాధనలో టైం పెట్టుకోవటం ఎక్కువైంది. ఆ టైం ప్రకారం ఉంటే టక్కన అదే టైంకి లేస్తారు.
టక్కన అదే టైంకి లేస్తారు. ఇప్పుడు 40 నిమిషాలు పెట్టుకుని 40 నిమిషాలు, 30 నిమిషాలు పెట్టుకుని 15 నిమిషాలు పెట్టుకుని 15 నిమిషాలకి లేస్తాం. మరి నీకు ఆ టైం తెలిసిందంటే ధ్యానంలోకి పోయినట్టు కాదు. ధ్యానంలోకి పోయినట్టు కాదు, అంటే ఇంకా మనం పరిపాకం చెందలేదన్నమాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కానీ ధ్యానం చేసేటప్పుడు అది ఇప్పుడు జపమాలలు చేస్తున్నాం అనుకో, నేను 5 మాలలు 10 మాలలు చేయాలి అనుకున్నాం అనుకోండి, మీరు నియమం పెట్టుకున్నాను అనుకో, నువ్వు చేస్తుంటే ఇంకా చెయ్యాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ధ్యానం చేస్తుంటే ఇంకా నేను చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని ఎవరు అనుకుంటా ఉంటారో వాళ్ళది ముందుకు స్టెప్ పోతుంది అనమాట. అర్థం అది వెనక రావటం లేదు. ఇంకా చాలా అంటే చేసే కొందికి ఈరోజు ఇంకా ఇంకా ఎక్స్ట్రా మాల చెప్పాలి, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా చెప్పాలి. మీకు తెలియకుండా మాల తన్మయస్థితులు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. జపం జరిగిపోతుంది, పాజిటివ్గా జరిగిపోతూ ఉంటుంది. అంటే నీకు ఎలాంటి ఆలోచనలు లేకుండా, నీకు ఎలాంటి కాలు నిప్పులు లేకుండా, నీకు ఎలాంటి ఆవులింతలు గెలివింతలు ఏమి రాకుండా భగవంతుడితో నేను ఇంకా చేయాలి, ఇంకా చేయాలంటే ముందు స్టెప్ వేసుకుంటావు. అది సింపుల్ కనుక్కోవచ్చు అనమాట. చూడండి, చాలా సింపుల్గా మనం ఇంకా ఈరోజు చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనుకుంటా, అంటే మనం సాధనలో ముందుకు పోతున్నాము అని నిదర్శనం పెట్టుకోండి. ఇంకా చేయాలి, ఇంకొక గంట చేయాలి, ఇంకో 10 మాలలు చెప్పాలి, ఇంకా 15 మాలలు చెప్పాలి. ఇంక నువ్వు ఇప్పుడు 5 మాలలు చెప్పాలని నియమం పెట్టుకున్నాం అనుకో, 5కి పోయేతలకే 10 ఈరోజు 10 మాలలు చెప్పాలి. 10 కాడికి పోయినాం అనుకో, ఇంక 15 మాలలు చెప్పాలి. 15 మాలలు కాడికి పోయినాము ఇంకా ఈరోజు 20 మాలలు చెప్పాలి, ఖచ్చితంగా ఈరోజు మనం 2000 చేయాలి అనుకుంటూ స్టెప్ మీద స్టెప్ అంటే ఇంక నువ్వు వేసుకుంటూ ఆనంద స్థితిలో వెళ్ళిపోతావు అనమాట. నీకు ఇలా అప్పుడు ఇంకా నీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఈరోజు కుదిరిందని దాన్ని నిదర్శనం పెట్టుకోవాలి. నువ్వు ఆనంద స్థితిలో నేను ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఆనందంతో 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 ముందుకు వెళ్తుంటావు. మరి కుదరలేదనే దానికి ఏంటి నిదర్శనం అంటే, మాల తీసుకుంటున్నాగానే లేకుండా ధ్యానం లేకపోతున్నాగానే ఇంకెంతసేపు అయిపోద్ది, టైం అయిందో లేదా ఆనర్ పెట్టుకుంటారు. అది ఆనర్ అంటారు, ఇది ఏమంటారు, అలారం పెట్టుకుంటా, లేదంటే టైం ముందే పెట్టుకుంటారు. ఇంట్రెస్ట్ లేనట్టు టైం ముందు పెట్టుకుంటారు, లేదంటే అది పోస మీద ధ్యానం చేసే వాళ్ళు ఏమో టైం పెట్టుకుని అలారం పెట్టుకుంటారు. ఈ జపం చేసే వాళ్ళు ఏం పెట్టుకుంటారు, పెద్ద పోస ఇప్పుడు తగలద్దు, ఇప్పుడు తగలద్దు, ఇప్పుడు తగలదు, ఈ పెద్ద పోస ఇప్పుడు గురు పోస ఇప్పుడు తగలద్దని చూస్తుంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, జపం చేసే వాళ్ళకి పోస మీద దృష్టి పెట్టి, ధ్యానం చేసే వాళ్ళకి టైం మీద దృష్టి పెట్టి, ఇంకా లేద్దాం ఆడ పొలం దగ్గర మాట్లాడాలి, ఈ పని ఉంది, ఆ పని ఉందంటే మీకు కుదరనట్టు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు కుదరనట్టు. మీకు ఒకవేళ ధ్యానం బాగా కుదిరింది, జపం బాగా కుదిరింది అనే దానికి మనం ముందుకు పోతున్నాం అనుకో, ధ్యానంలో నీకు ఈ అలారం కనిపించదు, టైం తెలియదు, నీకు ఏ ఆలోచన లేవు. నువ్వు ఆ తన్మయస్థితిలో ఆత్మనస్థితిలో దివ్య కాంతిని మనం చూసుకుంటూ అలాగే టైం గడిచిపోతాం. టైం అనే ఆలోచన రాదు. నేను ఇంకా ధ్యానం ఇంకా 10 నిమిషాలు ఉండాలి, 20 నిమిషాలు ఉండాలి, 30 నిమిషాలు ఉండాలి, 40 నిమిషాలు ఉండాలి అని గంటలు పెంచుకుంటూ పోతాం అనమాట. ఇప్పుడు గంట చేయాలనుకుంటావు, గంట కాడికి పోతే ఇంకొక అరగంట చేయాలి. చాలా అక్కడి నుంచి ఇప్పుడు దూడ దగ్గర ఆవు దగ్గర పాలు తాగుతుంటాం, దూడను పెగితే మనం అది ఎంత బలం ఉంటుందో చూడండి, పెట్టి గట్టిగా లాగినా కూడా రాదనమాట. అది ఆవు కదలు, దాన్ని ఎంతలో కర్ర తీసుకొని కొట్టండి, దానికి దెబ్బ తగలదు. ఈ దూడను పెట్టిగా లాగినా, మరి ఒక్క చేత్తో లాక్కపోయేది మనం 10 మంది పెట్టి లాగినా కూడా దూడ ఆ పాలు నుంచి దాని అమ్మ రొమ్ము నుంచి విడిపోదు. అంటే అలాంటి స్థితి వస్తుందన్నమాట. ఆ స్థితి నుంచి మనం ధ్యానం చేసేటప్పుడు ఆ స్థితిలోంచి వీడిపోమన్నమాట. ఇంక ఇవన్నీ గుర్తురావు. ఒకవేళ గుర్తున్నా కూడా ఈ ధ్యానం నుంచి జపం నుంచి మనం విడిపడలేమన్నమాట. అంటే నీకు సాధన బాగా కుదురుతుంది అనేదానికి నిదర్శనం అది. నీకు కుదరలేదంటే ఇంకా టైం, అలారం ఇప్పుడు మాగద్దా, అలా మనిషితో మాట్లాడాలి, అనేక కోరికలు వచ్చి పడిపోతాయి, ఆలోచనలు వచ్చి పడిపోతాయి. ఎంతసేపటికి మనం లేచిపోవాలా. పెద్ద జపం చేసేవాళ్ళు పెద్ద పోస రాలేదే, ధ్యానం చేసేవాళ్ళు అలారం మోగలేదే, ఇలా ఉంటారు అనమాట. అంటే సాధన, నిజమైన సాధనకి అది కరెక్ట్ కాదనమాట. నీకు నిజంగా ఇప్పుడు ధ్యానం ఎవరైనా కావచ్చు, మీరు ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, నీకు టైం అనేది కానరాకూడదు. నువ్వు ధ్యానంలోకి పోయినవా అంటే అది ఏకాగ్రతలే, అందరికి రాదు ఇది. ఏకాగ్రతలోకి వెళ్తాం. ఏకాగ్రతలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం జరగద్ది, అసలు జపమాలు జరుగుతుంటుంది, నీకు అసలు మొత్తం పక్క ఏమి మర్చిపోతాం, ఏకాగ్రత వచ్చేస్తుంది, మళ్ళీ జాగ్రత్త ఉంటుంది, ఎరుకులో ఉంటాం అనమాట. ఉన్నప్పటికి కూడా
తిరిగి రాని మనం నిద్రలో నుంచి ఒక్కోసారి మనం నిద్రలో వచ్చి మాగంలోకి వస్తాం. మాగంలోకి వచ్చి మేలుకోవాలంటే చాలాసేపు టైం పడుతుంది కదా. అదొక అయోమయంలో ఉంటాం. ఆ అయోమయ స్థితిలో ఉంటాం అనమాట నిజంగా ధ్యానం. బయటకు రావాలంటే రాలేమన్నమాట. మనం సాధకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ జ్ఞానం మనకి కుదిరిందంటే మనము ఆ ఆవు దూడని పాలు తాగే ఆ తల్లి కాడ పాలు తాగుతున్న ఆవుని ఎలాగైతే దూడనెత్తి అది ఎంత కొడుతున్నా తల్లి పోకుండా దూడ ఎంత కొడుతున్నా అంత బలం ఎట్లా వస్తుందో నీకు తెలియకుండానే ఆ జపంలో నుంచి కానీ ఆ ధ్యానంలో నుంచి కానీ తీసుకోవాలంటే మనం రాలేము. అది అయోమయ స్థితి. ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆనంద స్థితిలో ఉంటావు. అదనమాట ధ్యాన స్థితి. అది బాగా కుదురుతుంది, జపం బాగా కుదురుతుంది అనేదానికి నిదర్శనం. కానీ అనుభూతులు ఏమొస్తాయి ధ్యానంలో? అనుభూతులు ఈ టైం గుర్తుండి అలారం గుర్తుండి కానీ నీకు ఏం అనుభూతులు వస్తాయంటే, నీకు అనుభూతులు ఇప్పుడు పలానా దగ్గర అక్కడ కొంతమందికి రంభా ఊర్వశి వస్తుంది. రంభా ఊర్వశి మేనకాల పైనుంచి దిగుతారు. ఇప్పుడు మనకి సినిమాల్లో అట్లా చూపించారు, ఎన్నో ఋషులు కథలు చూపించారు. అది నిజమమ్మా, అది నిజమే, ఖచ్చితంగా నిజమే. కొంతమందికి ఏంటంటే ధనమేహమోసికోసారి వీళ్ళందరూ దేవతలు యజ్ఞాలు కల్పిస్తారనమాట. ఇప్పుడు భూమి మీద నేను కూర్చొని అవుతావు, నువ్వు తపస్సు చేసి నాకే ముప్పు చేస్తావని భూదేవత నీ శక్తిని లాక్కుంటూ ఉంటుంది అనమాట. దానికి ఆసనాలు వేసుకోవాలి, దానికి ఆసనాలు ఉంటుంది. దర్భాసనం కింద గొంగలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే 4 మడతలు పెట్టి గొంగలు వేసుకున్న తర్వాత దానిపైన పలసాటు గుడ్డేసుకుని దానిపైన దర్భసాప వేసుకోవాలి. అలా వేసుకొని నువ్వు ధ్యానం కానీ చేసుకుంటే భూమి ఆకర్షణ శక్తి లాగదనమాట. లేకపోతే భూమి ఆకర్షణ శక్తి లాగేస్తుంది. ఎందుకంటే భూదేవి ఆ స్త్రీని ఒప్పుకుంటుంది కానీ పురుషుని అసలు ఒప్పుకోదు. ఈడు ఏంటంటే ఏం ప్రమాదం చేసుకోవచ్చు కానీ భూదేవి అంటే మన శక్తిని లాగేస్తుంది. ఇంద్రుడు ఏమంటే ఈ కోరికలు అనేక చేస్తుంటాం కదా గతంలో. ఊర్వశి కొన్ని అనేక భోగాలను అనిపించి ఊర్వశిని పంపిస్తాడు. ఊర్వశిని అంటే ఎట్లా అంటే మీరు గుర్తుపెట్టుకోండి సాధకులు, ఊర్వశిని ఎలాగ పంపిస్తాడు అంటే, ఊర్వశి అంటే పైనుంచి వస్తుంది అనుకున్నా మళ్ళీ పైన చూసారయ్యా నాకు సుందరాం కూడా అల్లుకోరని ఆ పాట వేస్తుంది అనుకోబాకండి. ఆయన యశామిత్రుడు కడేసినట్లు మీకు పూర్వజన్మలో అనుభవం ఉంటుంది కదా, ఏదో ఆలోచన ఉంటుంది కదా, చెడు ఆలోచన ఉంటుంది కదా, పలానా మనిషిని చూసామో పలానా మనిషి ఇలా ఉన్నాను ఆ ఆలోచన వచ్చి నీకు పడిపోద్ది అనమాట మైండ్లో. ఇదే రమ్మనుకోండి, ఏదో డిస్టర్బెన్స్ ఆలోచన రావడం. పూర్వజన్మలో మనకు అనుబంధాలు ఉంటాయి కదా, ఆ అనుబంధం వచ్చి నీకు మైండ్లో టక్కున వచ్చి నువ్వు సాధన చేయబోతే ఈ సాధన చెడగొట్టాలని అక్కడ ఇంద్రుడు అనే ఆయన నీ సాధన చెడగొట్టడానికి ఆ ఊర్వశిని అన్న ఎప్పుడు పూర్వజన్మలో పాత స్నేహితులని తీసుకొచ్చి ఆ ఆలోచన వస్తుంది. అబ్బా పలానా మనిషితో మనం ఇలా తిరిగామే, అలా సినిమా పోయాము, ఇలా చక్కెర పోయి ఇలా ప్రేమించామే అనేసి ఈ ప్రేమలో పడిపోయి ఇంకా పుట్టుకోపోతాడు. అయితే ఇప్పుడు మనం బజార్లోకి పోయి వచ్చే బాగుండే, బజార్లో తిరగాలి అనేసి ఈ పిచ్చి మళ్ళద్దు అనమాట. ఇదే రమ్మనుకోండి, ఇదే ఊర్వశి అనుకోండి. ఈ ఆలోచన వస్తే ఊర్వశి. కొంతమందికి ఏమంటే ధన పిచ్చి మళ్ళద్దు అనమాట. భగవంతుడు ధనాన్ని, ఈ ఇంద్రుడు మళ్ళీ ధన వర్షం కురిపిస్తాడు, నీకు ఆశ చూపిస్తాడు. ఏ ఆశ చూపిస్తాడు? నువ్వు సాధన చేస్తుంటావు, నేను సాధన చేయాలి, గట్టిగా సాధన చేయాలి, ఈ రోజు ఏ ఆలోచించిన లేకూడదని కూర్చుంటావు నువ్వు సంకల్పంతో. లేచి కూర్చున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన ఇంద్రుడు పరీక్షిస్తాడు. ఇంద్రుడు ఎక్కడో పరీక్ష, ఇయే పరీక్షలో ఈ సత్యం మీరు ఒకవేళ తెలుసుకోలేకుంటే నేనేం చేయలేను. ఇయే సత్యాలు భగవంతుడు అక్కడ మన సినిమాలో చూపించారో లేదంటే ఋషుల్లో చూపించారో అంటే నీలో ఒక ఆలోచనలు వచ్చి చెడగొడతాయి, నీ తపస్సు పాడు చేస్తాయి. అంతేగాని డైరెక్ట్ గా ఆ ఆలోచనలు నువ్వు పూర్వజన్మలో ప్రేమించి లవ్లు చేసుకుని ఇవన్నీ వచ్చేసి నీ మైండ్ లో పడతాయి అనమాట. సాధన రాదు. ఈ ధనపిచ్చున్న వాళ్ళకి ధనం కనిపిస్తుంది. ఏం చేస్తుందంటే ఎలా కనిపిస్తుంది అంటే ఈ తపస్సు పాడు చేయాలి, ఆ రోజు వరకు తపస్సు పాడు చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం తపస్సులో ఎవరికో డబ్బులు ఇచ్చాము, అబ్బా ఈ రోజు లేయకూడదు, కొట్టినా సరే దగ్గరికి ఎవరో పిలిచినా సరే నీకు ఇంత కట్టేసినా సరే లేయకూడదు అనుకుంటాం. ఇదే స్వామి సంకల్పం. నా సంకల్పం కూడా ఇవ్వము. అటు కూర్చుంటాం, ఈ రోజు లేయకూడదు అంతే. మనం ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది ఎవరైనా ఏడ్చుకుంటే ఆపదలో వచ్చినా కూడా సరే లేయకూడదు అనుకోని మనం నిగ్రహ తెచ్చుకొని కూర్చొని ఉంటాం. కూర్చున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడు, నువ్వు పూర్వజన్మలో ఎవరికో డబ్బులు ఇచ్చుంటావు, అయ్యి ఒక మనిషి ద్వారా అయ్యా ఇక్కడికి వచ్చి మనం తపస్సులో కూర్చుంటే అక్కడ బయట ఒక మనిషి ఉంటే ఆ మనిషితో మాట్లాడుతుంది. అయ్యా ఎవరో ఒక ఆయన స్వామిని ఆయన రమ్మన్నాడు,
ఆ వెంకటేశ్వర రమ్మన్నాడు. ఆయన ఏంటంటే పూర్వంలో ఎప్పుడో డబ్బులు ఇచ్చాడంట, అప్పుడు అందలేదంటే ఇప్పుడు ఇయటానికి ఆయన కానీ కనపడితే ఆ మాట చెప్పమని నాతో చెప్పిండు. ఆయన రాలా ఇచ్చేవాడు, నేను డబ్బులు ఇవ్వాలి ఆయనకి, ఆయన కానీ ఉంటే నేను రేపు డబ్బులు చేస్తాను అనే మాట ఈయన చెవునేసేటట్టు చేస్తాను అనమాట. అంటే ఆ మాటతో పరిగెత్తుకుంటే ఉండు 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 వేసి ఏంటయ్యా అసలు ఈ వాటంగా డిస్టర్బెంట్ చేసేస్తాడు. ఇంకో కొంతమందితో మాట్లాడే పిచ్చి ఉంటుంది అనమాట, ఎక్కువ జనాలతో మాట్లాడే అదే సంతోషంగా ఉండాలనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేస్తాడు, అప్పటికప్పుడే ధ్యానం పోయేదాకా ఎవరు రారు, ధ్యానం పోయిన తర్వాత ఎవరు మాట్లాడాలని ఒక మనిషి వస్తుంది. ఇంకంతే, ఇంకా ఆయన కూర్చొని ఎంతసేపు మాలు చెప్పినా కూడా ఇంకా మాటలు పడుతుంటే ఇంక పోయి మనం మాట్లాడాలి, ఇలాగుంటాయి అనమాట. అంటే మన సాధన డిస్టర్బెంట్. ఇంద్రుడు అలాగా మనకి అనేక కోరికలు పెట్టి డిస్టర్బెంట్ చేస్తుంటాడు అనమాట. అంటే పైనుంచి ఓర్వశి వస్తుందని, అక్కడ మేనకా ఓర్వశి వాళ్ళకి వస్తే రావచ్చు, కానీ మనకొచ్చే ఓర్వశి రంభ పూర్వంలో మనం చేసుకున్న పాత పనులని మనకు గుర్తు రావటమే రంభ ఓర్వశి, ఈ ధనాకర్షణ ఇవన్నీ కూడా అవి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనకి అనుభూతులు ఎలా వస్తాయి అంటే, మనము సాధన బ్రహ్మాండంగా జరుగుతుంది మీరు అన్నారు కదా, ఆ సాధన చేసేటప్పుడు అనుభూతులు ఏంటి, ఆ అనుభూతులు ఎలా వస్తాయి అంటే, ఇక్కడ మనం జపం చేస్తూనే ఉంటాము, ఈ లోకమంతా మర్చిపోతాము, కానీ ఏకాగ్రత ఉంటుంది, ఈ శరీరం మీద సుఖం ఉంటుంది, నీకు ఎక్కడ ఏం జరిగేది తెలుస్తుంది, కానీ ఈ చుట్టుపక్కల బాహ్య ప్రపంచంలో ఉండే సౌండ్ నీ చెవును పడదు, ఆ ఆలోచన నీ దగ్గరకు కూడా రావు. ఆనంద స్థితిలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. అనుభూతులు ఎలా వస్తాయి, నీకు దివ్యమైన ఆత్మానందాన్ని, భగవత్ స్వరూపాన్ని ఇంకా ఎప్పుడు చూస్తామా, ఇంకొక గంటకు చూస్తామా, ఇంకొక అరగంటకు చూస్తాము. తన్మయ స్థితిలో నువ్వు జపం చేస్తూ ఉంటావు అంటే నీకు అనుభూతి ఎలా వస్తుందంటే, నీకు ఆనంద స్థితిలో ఒక అనుభూతి వస్తుంది. నీవు బయటకు వచ్చినా కూడా ఆనందంగానే ఉంటావు, కోరిక అనేది నీకు దగ్గరికి రాదు. ఈరోజు అయ్యో భగవంతుడు నాకు కనపడలేదే, ఖచ్చితంగా రేపు అయినా, లేకుంటే మేము ఉదయాన్ని కనపడలేదు అనుకో, సాయంత్రం ఖచ్చితంగా మనం భగవంతుడు ఏమైనా సరే ఈ రోజు ఖచ్చితంగా మనం చూడాలి, ఆయన దర్శించుకోవాలి, ఏదో ఒక వీళ్ళకి ఆయనతో మాట్లాడాలి అని ఈ పిచ్చి ఉంటుంది అనమాట. ఆత్మదర్శనం అయ్యే వాళ్ళకి, సాధన బాగా కుదురుతున్న వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయి. భగవంతుని ఇంకొంచెం లేపు చూస్తాం అంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. మనకు అనుభూతులు కూడా ఎలా వస్తుంటాయి, నీకు బ్రహ్మానంద ఆనంద స్థితి కలుగుతూ నీ మనసు ఎలా వెళ్ళదు, ఇట్టెలదు, బాహు ప్రపంచంలోకి వెళ్ళదు, బాహు ప్రపంచంలోకి వెళ్ళకుండా బ్రహ్మరంధ్రం గుండా పైకి వెళ్ళద్దు అనమాట, అంతరిక్షంలోకి వెళ్ళద్దు. అంతరిక్షంలో మనం ఒక వెలుగులాగా మనకి ఈ శరీరమే, మన శరీరమే ఇంత వస్తువు అయ్యి, అంటే నాకున్న అనుభూతులు చెప్తాను, ఎవరికి వచ్చే అనుభూతులు కూడా ఈ బ్రహ్మరంధ్రం పొడుచుకొని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ధ్యానం చేస్తుంటాం, ఆనందిస్తూ ఉంటాము, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అనేక ఆనందమైన లోకాలు చూసుకుంటూ ఈ జపంతో మనం తరిస్తూ పోతూ ఉంటాం అన్నమాట. భగవంతుడి పైన ఏకాగ్రత పెట్టిందనుకో, ఆ భగవంతుడు ఎక్కడ తగలుతాడో మనకు పైన ఆకాశంలో ఎక్కడో చూసినట్టు, ఆయనతో మాట్లాడినట్టు ఆ ఏకాగ్రతలో బ్రహ్మరంధ్రం ఉండకపోతే, బ్రహ్మరంధ్రంలో మనసు నిలుపుతుంది, ఆ మనసు నిలిపినప్పుడు అది పైకి పోయినట్టు ఉంటుంది. లేదా ఇక్కడ కానీ భూమధ్యం కానీ నిలిపింది అనుకో, నీకేమొస్తుంటుంది, నీకు ఒక దివ్యమైన ఒక వెలుగులో జపం చేసుకుంటూ ఉంటాము. ఎక్కడ చేసుకుంటుంటాము, నీకు అనుభూతి ఎలా వస్తుంది, నీవు ఈ భూమికి తగలకుండా, ఈ భూమి స్పర్శ ఉండదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధకులో ఒకటే గుర్తుపెట్టు, ఈ భూమి మీద నీవు ఉన్నట్టు ఉండవు, నువ్వు చూస్తే ఎక్కడ ఉంటావు, 2 అడుగులు ఎత్తులో ఉన్నట్టు ఉంటావు, టచ్ ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు, కింద మెడాల నొప్పులు, మనకు ఈ గిరకల నొప్పులు వస్తాయి పద్మాసం పెట్టుకుంటే, ఈ మెడాల నొప్పులు ఎక్కడ ఉంటావు, నీవు సాధన చేస్తుంటే నువ్వు గమనిస్తుంటావు, నేను పైన ఉన్నాను, 2 అడుగులు ఎత్తులో ఉన్నానని నీకు ఆ సంకల్పం తడుతూ ఉంటుంది అనమాట. 2 అడుగులు ఎత్తులో ఉన్నాను అంటే నువ్వు కింద చూసుకుంటే మళ్ళీ ఇది ఏడా పక్కకి ఏకాగ్రత పాద్ది అనేసి నువ్వు కింద చూడవు, నువ్వు అలాగనే చూసుకొని చేసుకుంటావు, నేను 2 అడుగులు ఎత్తులో ఉన్నాను. అక్కడ మళ్ళీ ఇంకొక అనుభూతి ఏం కలగదు, నేను ఎక్కడున్నాను, ఒక సముద్రం నడి బొడ్డు పైన తామర పుష్పంలో ధ్యానం చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, అనుభూతి కలగద్దు అనమాట. ఇవన్నీ దైవ అనుభూతులు అనమాట, స్వర్గానుభూతులు.
అప్పుడు నీకేముంది, ఈ బాహ్య ప్రపంచం అనే ఏ వస్తువు కాదు, అది మొత్తం విశ్వం అంతా శూన్య రూపంలో కనిపిస్తుంది. ఇదంటే ఈ సమాధులు కాదు, అనుభూతులు చెప్తున్నా. ఆ ధ్యానంలోనే నీకు ఎక్కడో కూర్చున్నట్టు ధ్యానం చేసినట్టు ఈ సుహంత బద్ద బయటకు ఏడా మాట్లాడుకుంటుంటారు. ఆడ ఎక్కడ మాట్లాడుకుంటే ఏముంది, నువ్వు ఆనంద స్థితిలో ఆత్మానంద స్థితిలో ఆ సాధన చేస్తున్నప్పుడు నీకు ఏం కనపడవు. అలాగనే ఒక ఆయన ఊర్లో సాధన కుదరలేదని అడవి లేకపోయిండు. అడవి లేకపోతే పక్షులు ఇంకా ఊరికాడికి ఇంకా ఎక్కువ ఉందన్నమాట గలబ. నిజమే, అడవిలో పెద్ద పెద్ద గలబాలు ఉంటాయి, పక్షులు, పందులు, ఎలుంగులు అయినా అరుస్తూనే ఉంటాయి. నేను పోయినా కదా, ఆ చీమలు కొడుతుంటాయి. ఇంట్లో నాకు చెప్పేదంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది తల్లి. అడవిలో కూడా ఉంటుంది, కానీ ఈ ఇల్లు అయిన ఒకటే, అడవి అయిన ఒకటి. సాధకుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు అయిన ఒకటే, అడవి అయిన ఒకటే. కానీ నువ్వు ఆ స్టేజ్కి వెళ్తే, ఆ ఏకాగ్రత కానీ వెళ్తే నీ సాధన కుదురుతుంది అన్నప్పుడు నీకు ఇల్లు అయిన ఒకటే, అడవి అయిన ఒకటే. అలాగని నాకు ఇంట్లో ఏడేమో కుదరలేదనేసి ఒక ఋషి అడవిలో చేసింది కదా, అడవిలో చేస్తే కాకి డైరెక్ట్ కానిపోయినా రెట్టేసింది కదా. ఆ తపస్సుతో ఆ కాకి మాడిపోగా, ఆ పక్షి మాడిపోగా అంటే ఈ తపస్సు అంతా భంగం అయిపోయా. అలా కాకుండా ఈ సాధన మనము జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, డైరెక్ట్గా నువ్వు సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి భగవంతుని చూసి పెట్టేవాళ్ళు, బ్రహ్మరంధ్రం పెట్టేవాళ్ళు వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అనమాట. పైకి వెళ్ళిపోయి లాస్ట్లో సూక్ష్మాది సూక్ష్మంకి వెళ్ళిపోతారు అనమాట. ఈ శరీరాన్ని, ఈ భూ ప్రపంచాన్ని మానిపోతారు. అది సమాజ స్థితికి వస్తుంది. ఈ సాధన చేసుకునే వాళ్ళు ఈ భూమధ్య మీద పెట్టి, ఇప్పుడు జపం చేసుకుంటారు, భూమధ్య మీదనే పెట్టాలి దృష్టి. ఒకటి గుర్తుపెట్టుకున్న సాధకులు, భూమధ్యం అంటే ఇది విడ, పింగళి, సుష్మన, ఇక్కడ కలుస్తుంది త్రివేణ సంఘం అంటారు. ఈ త్రివేణ సంఘం పైన దృష్టి పెట్టి, దృష్టి కళ్ళు పైకి పెట్టి, మనస్సు ఉంటుంది మనకి. మనస్సు, దృష్టి, మనస్సు, ఒక రూపం, అది దీన్ని ఒక రూపాన్ని తలుచుకోవటం అనమాట. ఇక్కడ భూమధ్యమైన దృష్టిని పెట్టి, ఈ దృష్టిని పైకి పెట్టి, దాని తర్వాత మనసుని పోస్ట్ పైన పెట్టాలి. బుద్ధి చెలించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని నువ్వు సాధన చేస్తూ ఉంటే నీకు ఒక దివ్య కాంతి కానొస్తుంది. సాధనలో దివ్య కాంతి కానొస్తుంది అనమాట. ఆ దివ్య కాంతిలో మనం జపం చేసే మైమరుస్తాం. జపం కానీ ధ్యానం కానీ ఇలా కూర్చోవాలి, మేరు దండం నీటారుగా పెట్టుకుని కూర్చోవాలి, ఇలా వంగకూడదు. కొంతమంది చూడండి ధ్యానం చేశారంటారు అంటుంటది, మెడకాయ ఇట్టొంగినా, మెడకాయ ఇట్లొంగినా, మెడకాయ ఇట్లొంగినా, మెడకాయ ఇట్లొంగినా నీకు గురకొచ్చినా, ఇది గురక ధ్యానం, నిద్ర ధ్యానం అవుతుంది కానీ నిజమైన ధ్యానం అయితే కాదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజమైన ఎంత సమాధి స్థితిలోకి వెళ్ళినా, ఎంత తన్మయ స్థితిలోకి వెళ్ళినా, ధ్యానం బాగా కుదురుతుందన్నా, జపం బాగా కుదురుతుందన్నా, ప్రాణాయం బాగా కుదురుతుందన్నా కూడా నీవు నిటారుగా ఉంటావు, చెలించవు అనమాట. ఎలాగుంటుందో, రాయి అయితే శిల్పం అయితే ఎలాగుంటుందో, ఎలా పెట్టింది అలాగని చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది సాధనలో పరిపాకం చెందిన వాళ్ళ సంగతి. వాళ్ళు పడరు, ఇటు వాళ్ళరు అట్టు వాళ్ళరు. అంటే వాళ్ళు ఏంటంటే ఏకాగ్రతలో ఉంటారు అనమాట. వెరుకులో, నిజమైన వెరుకులో ఉంటారు. అది శిఖనక పర్యంత్రంలో గమనిస్తున్నారు అనమాట. శిఖనంత పర్యంత్రం, కాళ్ళ నుంచి శిఖ వరకు, నక శిఖ పర్యంత్రం, కాళ్ళ నుంచి అరికాల్లో ఏం జరిగేది, జుట్టులో ఏం జరిగేది మొత్తం గమనిస్తానంటారు. నీకు ధ్యానం ఎలా ఉందంటే ఈ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని మర్చి, బాహ్య ప్రపంచాన్ని మాటలు వినపడవు, రూపాలు కనిపించవు, ఆలోచన ఎట్టుబాదు, ఒకే చోట కేంద్రీకృతమయ్యి మనం భూమధ్యం పెడితే భూమధ్యన, సహస్రాంలో పెడితే సహస్రం, ఇక్కడ ధ్యానం చేయొచ్చు, ఇక్కడ ధ్యానం చేయొచ్చు. ఎవరైనా మీ ఇష్టం, ఎవరెవరు కేటగిరీ, అది కేటగిరీ పెట్టి ధ్యానం చేస్తే నీకు అప్పుడు ఏం జరగద్ది, ఎంతసేపు చేసినా కూడా కాలు నొప్పి రావు, ఆలోచన రావు, నీవు ఈ భూమి పైన ఉన్నట్టు నీకు తెలియదు అనమాట. ఈ అనుభూతులు అనమాట. నీకేమో జరుగుద్ది, ధ్యానంలో అయితే ధ్యానంలో చేసే వాళ్ళు అనుభూతులు ఎలా ఉంటాయి, తేలినట్టు ఉంటుంది. ఇక్కడ పైకి పోతాము, తేలినట్టు ఉంటాము, ఎక్కడో పెద్ద సముద్రంలో కూర్చున్నట్టు ఉంటాం. నేను ఎక్కడ ఉన్నా కదా, అది కొండ ఉంది కదా, పెద్ద కొండ, ఆ కొండ శిఖరాలను ఒక బండి ఉంది, ఇక్కడ కనపడుతుంది గొడుగులాగా. ఆ ఒక బండి ఎట్లా ఉంటుంది గొడుగులాగా, ఆ బండి మీద కూర్చొని మొత్తం చుట్టూ సముద్రాన్ని చేసుకొని కూర్చున్నాను. అది కొంచెం చెప్పాలంటే ఒక రీల్ కూడా, అది అంటే డిస్టర్బెంట్ జరిగినప్పుడు మొత్తం తీసుకుని అక్కడ పెట్టుకుంటాం. ఇదంతా ప్రపంచాన్ని అంతా ఏం చేసుకుంటాం, ఇదంతా సునిశ్చిత చేసుకొని
దివ్యమైన బంగారు కాంతులు ఉదయాన్నే ఉదయిస్తుంటాడు కదా, సాయంకాలం కానీ సాయంకాలం అయితే సాయంకాలం, ఉదయం అయితే ఉదయం ఎర్రటి కాంతులతో సముద్రం అంతా కాంతితో ఎర్రంగా నిండిపోద్ది అనమాట. మొత్తం శూన్య స్థితి ఉంటుంది, ఇంకేం ఉండవు, సముద్రం ఆకాశం కలిసిపోద్ది అనమాట. సర్వం శూన్య స్థితి ఉంటుంది. శూన్యం అంటే ఏం కనిపించదండి. ఈ సముద్రం పైన మనం ధ్యానం చేస్తూ ఆ బండ పైన కూర్చున్నట్టు ధ్యానం చేస్తాం. ఆ సముద్రం అలలో బండగా తగిలిపోతుంటాయి అనమాట. అసలు ఎలా ఉంటుందంటే మహా అద్భుతం అనమాట. ఆ సముద్రం అలలో బండగా తగిలిపోతుంటే అక్కడ మనము జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ సముద్రం అంతా దివ్యమైన బంగారు కాంతులతో ఉంది. అంతే, ఇంకెట్టు చూసినా కూడా బంగారు కాంతిలో ఉంటాయి. మొత్తం సర్వం ఇంకేం చెట్లు గిట్లు ఏం కనపడవు. అంటే ధ్యానంలో చూసేసుకోగలిగి నీకు అలాంటి అనుభూతి కలగద్దు అనమాట. అంటే మార్చుకోవచ్చు ఈ బాడీ ఇక్కడ ఉంటుంది, మన మనసుని మళ్ళీ ఆత్మ ట్రావెలింగ్ అని అనుకున్నా, దాన్ని ఆస్ట్రా ట్రావెలింగ్ అనుకున్నారు. అది కాదు, మనసును మాత్రమే మార్చుకుంటాము. ఎక్కడ మార్చుకుంటాము? ఈ గలబా నుంచి తీసి అక్కడ మార్చుకుంటా, లేదంటే సముద్రంలోకి మార్చుకుంటాం. సముద్రంలో నిర్మాయ స్థితి ఉంటుంది, ఆ అలలు ఉండేది అంచునే, మధ్యలో ఏముంటుంది? మంచి తామర పుష్పం మీద కూర్చొని భగవంతుడి దగ్గర కూర్చొని భగవంతుడు ఆయన ఉంటే ఆయన పక్కన ధ్యానం చేసుకున్నట్టు ఉంటాం. ఎలా మనమే అలా అనుకోవాలి స్వామి, అట్లా మార్చుకోవడం అంటే మనం మార్చుకోవచ్చు తల్లి. అది ఒక స్టేజ్కి పోవాలి. ఒక స్టేజ్కి పోయిన తర్వాత మీకు అనుభూతులు చెప్తుందా, మనకు అనుభూతులు ఎలా వస్తాయి? ధ్యానం చేసే వాళ్ళకి ఇవి వస్తాయి, జపం చేసే వాళ్ళు కూడా వస్తాయి. ఇదంతా కోళ్ళు అరుస్తుంది, కుక్కలు అరుస్తుంది, బర్రెలు అరుస్తుంది, మనుషులు అరుస్తుంది, అన్ని కేకలు వస్తున్నాయి అనుకుంటే మనం ఏం చేస్తాం? సముద్రంలోకి వెళ్ళిపోతాం. అంటే భావన అనమాట. భగవంతుడు భావస్థితుడు అనమాట. భావంతో భగవంతుని మనం సృష్టించుకుంటాం అంతే. ఈ భగవంతుని సృష్టించుకునేది 12 సంవత్సరాలు పడుతుంది నీకు. అలాగే 10 సాధకుడికి వచ్చే అనుభూతులు నీకు బ్రహ్మానంద స్థితిలో ఈ దేహాన్ని వదిలి మనం ధ్యాన స్థితిలో వాళ్ళకి అనేక లోకాలు చూస్తాం. ఎక్కడి నుంచో చూస్తాం తల్లి, ఎక్కడి నుంచో కాదు. మనం ఎక్కడ అనుకుంటాం లోకాలు, ఇక్కడి నుంచే సర్వం. అసలు ఒక దివ్యమైన మహాలోకం ఉంది. మనం ఇక్కడి నుంచే ఇప్పుడు మనం తిరిగేదంతా ఒక బ్రహ్మలోకమే ఉంది, మహాలోకం ఉంది, అందమైన లోకం ఉంది. మనం ఈ స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. సూక్ష్మంలోకి వెళ్తే మనం ఆ ధ్యానంలో కానీ సూక్ష్మంలో కానీ వెళ్ళి కానీ చూడగలిగితే ఇదంతా అసలు స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, నీ దగ్గర నుంచే ఉంది. నరకం నీ దగ్గర నుంచి ఉంది, స్వర్గం నీ దగ్గర నుంచి. నువ్వు నీ స్థితిని బట్టి ఉంటుంది అది. నీ ధ్యాన స్థితి నువ్వు పూర్వజన్మలు చేసుకున్న కర్మలను బట్టి యమలోకం ఎక్కడి నుంచో ఉంది, స్వర్గలోకం ఎక్కడి నుంచో ఉంది, స్వర్గలోకం ఎక్కడి నుంచో ఉంది. కానీ ఆ స్థితులన్నీ ధ్యానంలో తెలుస్తాయి. నీకు జపంలో ఏంటంటే లేదా భగవంతుడిని ఒక రూపాన్ని పెట్టుకొని అలాగా మనం ధ్యానం చేస్తుంటే, ఆయన పైన ధ్యాన దృష్టి పెట్టి మనం చూస్తుంటే ఆయన రోజుకి దివ్యమైన కాంతిగా మారిపోతుంది. ఒక రూపాన్ని చెందుతాడు, రూపాంతరం చెందుతాడు అనమాట. నువ్వు ఏ రూపం అనుకుంటావు ఆ రూపాన్ని చెందుతాడు. లేదా జపంలో కూడా నీవు అన్ని జపం చేసుకుంటాను ఉంటావు, ఇంకా నీకు ఆనందిస్తూ ఇంకా చేయాలంటుంటావు. ఇంకా చెయ్యాలనుకొని తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఇంకా చేయాలనుకొని ఆత్మానంద స్థితికి వెళ్ళి ఆనందంలో ప్రవేశిస్తూ ఆ భగవంతుని ఇక్కడే దర్శించుకుంటావు. అప్పుడు జపం జరుగుతుంది, శ్వాసక్రియ బాగా నడుస్తుంది, నీ దృష్టి భూమధ్యం మీద ఉంటుంది, నీ శ్వాస నీ మనసు పోస్ పైన ఉంటుంది. ఇవన్నీ విడివిడిగా ఉన్నా కూడా నీకు తెలియకుండా నీకు జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఇన్ని పనులు చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, కారు తోలుతున్నాం, ఆన కొట్టాలి, డ్రైవింగ్ చేయాలి, బ్రేక్ వేయాలి, అది గేర్ వేయాలి, క్లచ్ తొక్కాలి, అది ఎక్సలేటర్ తొక్కాలి, బ్రేక్ తొక్కాలి, అన్ని కాలు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తుంటే లేదా అన్ని పనిచేస్తే మళ్ళీ నువ్వు చెవిలో ఫోన్ పెట్టుకొని నడుస్తూ పోతున్నావు అంటే ఇది సాధ్యమైనప్పుడు ధ్యానం ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? అసలు ఒక ఇయే కాదు, జపం చేసే వాళ్ళైతే ఒక పక్క పరమాత్మ దర్శిస్తుంటారు, ఒక పక్క ధ్యానం చేస్తుంటారు, ఒక పక్క పోసలే మళ్ళీ వాళ్ళ కౌంటర్ ఉంటుంది. తప్పు పోకుండా ఒక పక్క పోసలన్నీ లెక్క పెడతావు, నీకు 108 పోసలు వచ్చింది రాంది నువ్వు తెలుసుకుంటుంటావు, మళ్ళీ నీకు ఎన్ని వేలు కౌంటర్ అయిందని నువ్వు తెలుసుకుంటావు. మరి ఎలా తెలుసు? మళ్ళీ నువ్వు ఎలా ఉంటావు? ఏకాగ్రతలో ఉంటావు. సాధనలో అంత గొప్పతనం ఉందన్నమాట. అన్నీ నీకు తెలియకుండానే అన్ని కరెక్ట్గా జరిపోతుంది, ఏం తప్పులేం జరగవు. కానీ ఏంటంటే ఒక్కోసారి మనం చేసామా చేయలేదు అనుకుంటాం. అయితే అంటే ఆ స్టేజ్ దాటినప్పుడు మనకై తన్మయ స్థితిలో ఆనంద స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక్కోసారి మర్చిపోతాం. కానీ జపం జరుగుతూనే ఉంటుంది. జపం జరగదు స్వామి, కానీ మనం మర్చిపోతాం. ఈ మర్చిపోయినప్పుడు దీన్ని ఏకాగ్రత అనుకోవాలి, సమాధి కాదు. సమాధి అయితే సాగిపోద్ది, కానీ ఇది జరుగుతూనే ఉంటుంది, నీకు తెలియదు.
అప్పుడు మనం కొద్దిగా కనిపించలేకపోతాం. జపం జరిగిందా లేదా అనేదాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే, నీకు మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు పూస తిరుగుతుందంటే నువ్వు చేస్తున్నావని, లేదా ఆగిపోయిందంటే పూస ఆగిపోయిందని, చేయలేదంటే ఆగిపోయిందని, చేస్తున్నామంటే ఖచ్చితంగా జరుగుతుందని. అలాగే మనకి ధ్యానం చేసే వాళ్ళకి అనేక లోకాల్లో సుందరమైన లోకాలు సో కనిపిస్తాయి. ఇది తప్పు కాదు. ఇదేంటంటే మన ఊహాజనితం అనమాట. ఇవన్నీ కూడా ఊహాజనితం, భావన చేస్తాం అనమాట. అలాగా నేను ఈ లోకాన్ని పోలి నేను బ్రహ్మ దగ్గర కూర్చోను, డైరెక్ట్గా బ్రహ్మ దగ్గర కూర్చోవచ్చు, తప్పులేదు. కానొస్తాయి అన్ని. ఇప్పుడు బ్రహ్మను ఇదిగో ఈ ఏడ దర్శించవచ్చు మనం, సహస్ర కమలం ముందు ఆయన పద్మం ఏడ కూర్చొని ఉంటాడు, 1000 దళాల పద్మం పైన కూర్చొని ఉంటాడు, దర్శించుకోవచ్చు. ఈ హృదయంలో శ్రీమన్నారాయణ దర్శించుకోవచ్చు. లేకుంటే ఈ రూపాన్నే భగవంతుడు రూపంగా చేసుకోవచ్చు, ఈ శరీరాన్ని, ఎవరెవరి కెపాసిటీని బట్టి. అలాగే మీరు మనకి ఎలాగా తెలుస్తుందా, సాధన కుదురుతుందా లేదంటే ఈ అంశాలు పెట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొక రోజు ముందుకు పోతే నీ సాధన బాగా కుదిరిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు, మీరు మెయిన్ దీంట్లోనే కనిపెట్టుకోవాలి. ఈ సాధన చేసేటప్పుడు నేను మనిషి తీరు, మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోవాలి. బాగున్న వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి ప్రతి జీవి పైన జాలి కలుగుతుంది, ప్రేమతత్వం కలుగుతుంది. అయ్యో నాలో ఉన్నది, ఆ జీవుల్లో ఉన్నది, ఆ కోడిలో ఉన్నది, కప్పలో ఉంది, కాకిలో ఉంది, ఒకే వస్తువా, అక్కడ కులం కానరాదు తల్లి, భోజనం ఇటువంటిదైనా కానరాదు. అక్కడ ఏ పరిసరాల ఈ మనకి అనుకూలంగా ఉండి అనుకూలంగా లేనిది కానరాదు. నీకేం కానొస్తుంది, మొత్తం పరమాత్మే కానొస్తుంటాయి, ఆ ఆనంద స్థితి కానొస్తుంటాయి, ఆ స్థితి గతులు కానొస్తుంటాయి అనమాట. నువ్వు ఆనందంతో నీకు ప్రేమ కలుగుతుంది, మళ్ళీ జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. ఇలాగ మనకు స్థితి రోజుకి రోజుకి, ఇప్పుడు ఈరోజు అన్ని జీవుల పట్ల ప్రేమగా ఉందాం అనిపిస్తుంది. అంటే నీకు ముందుకు పోతుందని, సాధన నీకు బ్రహ్మాండంగా పోతుందని. ఆ స్థితులు వస్తే సాధకుడికి ఈ స్థితి రావాలన్నమాట. ఇంకా కొంచెం ముందుకు పోయింది అనుకో, నీకు ఏ వస్తువుని చూసినా జాలి పడతావు. అన్ని వస్తువుల్లో పరమాత్మ కదా ఉండేది అనుకుంటాం, పరమాత్మ కదా ఉండేది అనుకుంటాం. అలాగ నీకు ఆనంద స్థితి వస్తుంది, నువ్వు ఎవరిపైన కోపపడవు. చూడండి, మన సాధన కుదురుతుందంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. మనకి అన్ని భగవంతుడి పైన అపారమైన భక్తి కలుగుతుంది, అన్ని జీవుల పట్ల ప్రేమ కలుగుతుంది, అన్ని జీవుల పట్ల దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. మనకి ఎలాంటి కోపం ఉండదు. ఎవరన్నా మనం ఒకవేళ తిట్టినా ఓర్చుకునే తత్వం మనకు వస్తుంది. అసలు మహా అద్భుతాలు ఏ సాధన మనకి కుదురుతుంది, మనం సాధనలో పరిపాకం చెందుతున్నామంటే ఈ లక్షణాలు మనం గమనించాలి. ముందు సాధకుడు గమనించాల్సింది ఇదే, ఈ లక్షణాలు గమనించాలి. ఈ లక్షణాలు గమనిస్తే మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, మీకు మీరే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఒకవేళ ఒక మనిషి సరే, మనం ఏదన్నా మన వాళ్ళ పక్క, మన బంధువుల పక్క, ఎవరి పక్క, మన ఇంటి వాళ్ళ పక్క తప్పు ఉంటుంది, వాళ్ళు వచ్చి తిడతారు, లేదంటే తప్పు లేదు కూడా తిడతారు. అప్పుడు మనకేమంటే, ఓహో ఇదంతా వాళ్ళ పాపం, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఏదో కావాలని అనుకుంటారు, వాళ్ళు మనపై నిందేస్తున్నారు అని మనం కోపం నశించిపోద్ది. అసలు ఎట్లా ఉంటుందంటే, అసలు ఆ స్థితి నుంచి, ఆ ఆనంద స్థితి నుంచి మనం బయటపడలేము. ఓర్పు, శాంతి, సహనం అన్ని నీకు రోజుకి ఒకటి. అసలు భగవంతుడు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం సాధన మొదలుపెట్టిన కాడ నుంచి భగవంతుడు చెయ్యి పట్టుకుంటే ఇడిచిపెట్టకుండా తీసుకెళ్తుండంటే, ఈ సాధనలో మనం ముందుకు పోతున్నాం. ఏ రోజు ఇడిచిపెట్టలేదంటే భగవంతుడు తీసుకోపోతుందంటే, మనకు ఒకదాని ఒకటి ప్రేమ కలుగుతుంది. అన్ని జీవులు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనలాగే ఉండాలి. లక్ష్మీనారాయణ తత్వం, అందరూ మనలాగానే ఉండాలి. దైవ గుణాలు ఇవన్నీ, దైవం మానస రూపాన్ని ఎందుకన్నారు, నరుడే నారాయణ ఎందుకన్నాడు? దైవ గుణాలు మనలోకి వచ్చేస్తాయి. దైవం, నువ్వే దైవంగా మారిపోతావు, నువ్వే దైవం అయిపోతావు. మీకు ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పాలి, ఇలాగ మనకి గుణతత్వాలు మారిపోతుంటాయి అనమాట. గుణతత్వాలు మారిపోయిన తర్వాత మనమే అన్ని దైవ గుణాలు, మనకి శాంతి వస్తుంటాయి, ఓర్పు వస్తుంటాయి, సహనం వస్తుంటాయి, వీర్ష్య, పగ అలాంటి ఏముండదు. ఎవరన్నా కూడా మనల్ని జారి అన్నా కూడా ఇది తప్పయ్యా, వాళ్ళు ఒకవేళ తప్పుదాన్ని పోతుంది, ఇది తప్పయ్యా, ఎందుకంటే మన పాప కోపం పడితే ఇలా చేయకూడదయ్యా, ఇలా చేస్తాం మంచి, వాళ్ళు వినకుండా కూడా మనం చెప్పడం మన ధర్మం. ఒక పసిపిల్లవాడు నొప్పిలో పడుతుంటే మనం చూస్తుంటామా?
అంతే. అలాగే అజ్ఞానం కూడా ఒక తప్పు చేస్తుంటే మనం వాళ్ళని చెప్పాలి. చెప్తాం అనమాట. అలాగే మనకి ఈ సాధన చేసే కొద్దికి దైవ గుణాలు, ప్రేమ, దయ, జాలి, కరుణ, శాంతి, ఓర్పు, సహనాలు నిండిపోతుంటాయి అనమాట. అసలు ఆ ఆనందానికి తట్టుకోలేము. అసలు ఆటో ప్రాబ్లం వస్తుందా, ఆటో ప్రాబ్లం గుండె ఆగిపోద్ది అనే అంత ఆనందం వస్తుంది అనమాట ఈ సాధనలో. ఈ అంత ఆనందం వచ్చిందంటే నీవు తరించిపోయి నీ మోక్షానికి దగ్గర పడుతున్నావు, నీవే దైవ రూపంగా మారిపోతావు. నీలోకి దైవీ శక్తులు, మనం అనుకుంటాం కదా నాలోకి సిద్ధి వచ్చిందని. ఇప్పుడు నాకు మాటలు రావు, నిజంగా చెప్పాలంటే నాకు మాటలు రావు. కొన్ని రోజులు నాకు అసలు మాటలు రాలేదు. ఎప్పుడు నా పిల్లప్పుడు నాకు ఎవరితో పక్కన వాళ్ళతో మాట్లాడినా సమాధానం లేదు, రాదు. నీకు ఒక సిద్ధి వస్తుంది, అష్ట సిద్ధులు వస్తుంది. అష్ట సిద్ధులు అంటే మనలోకి 8 శక్తులు వస్తాయి. 8 శక్తులు నిన్ను మాట్లాడే శక్తి ఇస్తాడు, నిన్ను ఇతరులను ప్రేమించే శక్తి ఇస్తాడు, సర్వాన్ని తెలుసుకునే శక్తి ఇస్తాడు, ఓర్పు అనే శక్తి ఇస్తాడు. అన్ని శక్తులన్నీ మనలోకి వచ్చేస్తాయి తల్లి. కానీ మనకి అన్ని శక్తులు వస్తున్నాయంటే మనకి ముందు భగవంతుడు ప్రతి మాట, ఇప్పుడు తాగుడుపోతాడు చెప్పని, పిచ్చోడు చెప్పని, అజ్ఞాని చెప్పని అన్ని మనం సర్వాన్ని గ్రహిస్తాం అనమాట. ఇప్పుడు అమస నీళ్లు పాలనన్నీ తీసుకొని పాలను తీసుకొని నీళ్లు వదిలేసినట్టు ఈ జ్ఞానం కూడా సర్వజ్ఞ, అందరూ చెప్పే పిచ్చోళ్ళ మాట, మంచోళ్ళ మాట, అజ్ఞాని మాట, జ్ఞాని మాట అన్ని తీసుకుంటాడు. చెడుని అంతా వదిలేస్తాడు, మంచి మొత్తం లోపు తీసుకుంటాడు. పరమహంస అంటారు. ఇదన్నమాట సాధనలో పరిపాకం చెందుతున్నారు అంటే పరమహంస అంటే అంతే కదా. అసలు ఆ స్థితి వర్ణించేది కాదు. అంటే ఇప్పుడు కూడా నేను మీకు వర్ణించలేను, సక్రమంగా వర్ణించలేను. ఆ స్టేజ్ ఇంకా ముందుంది. మీరు సాధకులు గుర్తుపెట్టుకోండి. మీరు సాధకుల్లో నాకు మోక్షానికి దగ్గర అవుతున్నాను, నా సాధన బాగా కుదిరింది, నాలో స్థితి ఎలా ఉంటుందంటే నీలో ప్రేమ, దయ, జాలి, కరుణ కలుగుతుంటుంది. ఏ రూపాన్ని చూసినా కూడా నువ్వు అంతా భగవత్ స్వరూపం. గడ్డి పరక కూడా తుంచి పక్కనే క్షేమం కూడా హాని కలిగించలేవు అనమాట. అంటే అది ఏదో వరకు డూపులుగా జనాల కోసము నటించేది కాదు, ఇది నటించేది కాదు. ఇప్పుడు మనం పని చేస్తాము, తప్పేంటి? ఇప్పుడు నేను ఇదిగా ఇంగ్లీష్ రాకలు తీసేస్తా, తప్పేంటి? దాని సేవ కింద ఎందుకు అనుకోలేదు? భగవంతుడే సాక్షాత్తుగా, అంటే ఆ స్థితి వేరు, భగవంతుడే సాక్షాత్తుగా తిన్నాడు, తీసేసిన తప్పేంటి? నువ్వు ప్రతి రూపంలో భగవంతుని చూసినప్పుడు సాక్షాత్తుగా ఉండేది మనిషిలో ఉండేది పరమాత్మ కదా, సర్వజీవిలో పరమాత్మ తినడానికి తీసేస్తే తప్పేంటి? సేవ కిందకి సర్వం సేవ కిందకి వస్తుంది. అలాగనే మనలోకి అనేక అనుభూతులు వస్తాయి. ఆత్మానందంతో మనం పరవశించిపోతుంటాము. జపం అనేది రోజుకి ఎక్కువ మనలోకి తన్మయ స్థితి వస్తుంది. భగవంతు రూపాన్ని తలుచుకో అనేక కోరికలన్నీ కూడా నశిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు సాధన ముదిరకుందికి బంధువులు బయటవాడు ఒకటే, అందరు కలిసి ఉన్నప్పటికీ, నువ్వు చేస్తున్నప్పటికీ ఇది నేను చేసే శక్తి నాకు లేదు, ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు అని మనకి అనుభూతులు వస్తుంటాయి అన్నమాట. ఆత్మానందంలో వాళ్ళలుగుతుంటాం, తేలిలాడుతుంటాము. బ్రహ్మానందం, పరమానందం ఏమైనా ఆ స్థితిలోకి వెళ్తాం మళ్ళీ వేరే. తర్వాత ఏంటంటే ఈ సాధన మన స్థితి ఎలా ఉంటుందంటే, ఎవరిని చూసినా కూడా అయ్యో వీళ్ళు ఇంకా పాపం సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారా అనేసి నీకు కరుణతో నిండిపోద్ది తల్లి. అలాగా మనం సాధకులందరూ కూడా మన స్థితి ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఒక వస్తువు తెచ్చారు, ఇప్పుడు మీరు ఏమైనా తెస్తారు కదా, నోట్లో వేసుకొని చూస్తాం. ఫస్ట్ నోట్లో వేసుకొని చూసేది నేనే. ఎందుకు? అది బాగుందా లేదా, బాగుందంటే వెనకేసుకోం, బాగుందంటే ముందుకు నెట్టేస్తాం. అందరూ ఈ ఆనందాన్ని అనుభవించాలి. ఒక్కటే గుర్తు చూడు ఎంత గొప్పతనం అది. కొంతమంది ఏంటంటే బాగుందంటే లోపల వేసుకొని బాగలేదంటే బయటకు వస్తారు. అలా కాదు. మరి ఏంటంటే ఆ స్థితి వచ్చినప్పుడు బ్రహ్మానందంగా అది అందరిలో పరమాత్మ చూసినప్పుడు మనకు జ్ఞానశక్తి వచ్చినప్పుడు బాగున్న దాన్ని పక్కన వేసుకొని, బాగున్నదా బాగలేదని పక్కన వేసుకొని, బాగున్నది వాళ్ళు ఆనందిస్తే బాగుంటది, అందరూ సంతోషంగా తింటారు కదా, అందరూ కలిసి తింటారు కదా అని ఆ ఆనందంకి ఆనందాన్ని మన ఆనందంగా చూస్తారు. వాళ్ళు ఆనందిస్తుంటే మనం అసలు ఆ ఆనందం పరవశించిపోతాం అనమాట. వాళ్ళందరూ అసలు అంత ఆనందంగా ఉంటాయి. ఆ ఆనందం చెప్తూ వచ్చేది కదా, అనుభవించాలి. అలాగే మనకి అనుభూతులు వస్తాయి. మన స్థితి ఏంటంటే అనేక విధాలుగా
మనకి మారుతుంటుంది. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, జపం చేసుకునేటప్పుడు పూజ చేస్తాము, ధ్యానం చేసేటప్పుడు పూజ చేస్తాము, పుష్పాలు పెడతాము, అలంకరణ పెడతాము. నీ సాధన పరిపాకంకి వస్తుంది అనుకునే కొద్దికి నీకు బంధువులు ఉంటారు, కానీ బంధువులు పట్టించుకోవు. బయట వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళేమో చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళేమో దగ్గర వాళ్ళు కాదు, అందరిని సమానంగా చూస్తాం. సమదృష్టి వచ్చేస్తుంది. అప్పుడు పశువుల్ని సమదృష్టి చూస్తాము, కుక్కల్ని సమదృష్టి చూస్తాం, పాముల్ని సమదృష్టి చూస్తాం, సర్వజీవుల్ని సమదృష్టి వస్తుంది అనమాట. సమదృష్టి ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఈ సమదృష్టి వచ్చినప్పుడు నీకు ఇంకా సంసారంలో నుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటానే బంధాల్లో కంటుకోకుండా నీకు మోక్షం దగ్గరకు వస్తుందంటే, నీకు ఈ బంధాలన్నీ అనేక కోరికలు. బంధాలంటే ఏంటి? నేను ఇంకా ఆస్తి సంపాదించాలి, నేను ఇంకా కొత్త గుడ్లు కట్టాలి, లేకపోతే ఇంకా నాకు బంధువులందరూ ఉండాలి, నేను ఇంకా ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంకా ఏదైనా అనేక కోరికలు అనమాట. ఈ కోరికలన్నీ మనకి దూరం అయిపోయి ఉన్న దాంతోనే ఉద్యోగం చేస్తాము. సాల్వ్. ఇప్పుడు 10,000 వచ్చిందా? సాల్వ్. 20,000 వచ్చిందా? సాల్వ్. ఇప్పుడు మనకి ఇప్పుడు అన్నం తింటున్నామా? సాల్వ్. ఇంకే రోజు వద్దు. అన్నం పచ్చడి, అన్నం ఒక కూర ఉంది, సాల్వ్. తినేదానికే, రుచి కోసం కాదు. ఈ కడుపుని ఈ ఆకలి తట్టుకునే దానికోసం, ఈ శరీరాన్ని తట్టుకునే దానికోసం తింటున్నాం అంతే. ఇంకా పైటేజ్ అంటే అది వేరే ఉంటుంది. కానీ ఈ ఒక్క కూరతోనే సరిపెట్టుకుంటాం, ఈ ఉన్నదే చాలు అనుకొని తృప్తి చెందుతాడు అనమాట. తృప్తి చెంది ఆనందం పొందేది ఎవరంటే ఒక భక్తుడు మాత్రమే, సాధకుడు మాత్రమే. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాలి, మా సాధన బాగా కుదిరిందంటే నువ్వు ఇంకా నీ కూరలు అవసరం లేదు, నీకు ఒట్టి అన్నమైన కూరుకొని తినిపోతే, లేదంటే 4 ఆకులు తిని గమ్ముకుంటావు. అక్కడ నీకు ఏ ఆనందం ఉంటుంది? అసలు ఆనందం ఉంటుంది, అసలు శక్తి ఉంటుంది, దివ్యమైన ఆనందం ఉంటుంది. ఈ రుచులతో ఏం పని? అసలు రుచి ఉంది నీకు, పరమాత్మ మహా రుచి నీకు. నువ్వు కోలుకోలేని రుచిని నీకు వేస్తున్నాడు. ఆ రుచితో ఈ డూప్లికేట్ రుచులు ఒక లెక్క కాదు. ఇవన్నీ మధ్యలో భస్మం అయిపోయి రుచి. ఆ రుచి దెబ్బకి ఈ రుచి పెద్ద లెక్క కాదనమాట. అందుకోసం సాధకులు మన సాధన ఎక్కువ కుదురుతుంది అనుకునే కొద్ది మనలోకి అనుభూతులు వస్తాయి. మనలోకి లాస్ట్కి బంధువుల నుంచి విడిపడతాం, మన కోరికలను విడిపడతాం. కోరికలు విడిపడుతున్నాయి, మనకి ఏ ఆలోచన లేదు. ఇది తిరగాలి, తినాలి, బైకులు మీద పోవాలి, కార్లు మీద పోవాలి, బంగారాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వెంకటరమణ మహాలక్ష్మి ఉంది కదా, వాళ్ళు నగలు వేసుకోవాలని చూసింది ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ రుద్రాక్ష మళ్ళీ లేకుండా ఏడుస్తారు అనమాట. ఇది నగ అయిపోయింది అంటే అదే పెద్ద ఆభరణం అయిపోయింది అనమాట. అలాగనే మనకి భక్తి పెరిగే కొద్దికి ఈ అన్ని ఈడుపడతాయి అన్నమాట. శాటిలైట్కి ఎలాగైతే పార్ట్ ఊడిపోయి లాస్ట్ మిషన్ పడుతుందో, అలాగే ఈ కోరికలన్నీ నశించి లాస్ట్కి జీరో లేని శూన్య స్థితి వెళుతుంటే అప్పుడు మోక్ష స్థితి వస్తుంది నీకు. నేను ఎవరితో మాట్లాడాలి అని ఆలోచన కూడా నీకు ఉండకూడదు. ఏరో వాళ్ళతో మాట్లాడాలంటే నువ్వు మళ్ళీ పుడతావు, ఏరో వాళ్ళకి సహాయం చేయాలంటే కూడా నువ్వు పోతావు, లేకుంటే నాకు మోక్షం కావాలనుకో. ఇవన్నీ స్వార్థం వస్తాయి. లాస్ట్కి మోక్షం కావాలని సాధన పెరిగే కొద్దికి మోక్షాన్ని కూడా మర్చిపోతాము. నాకు మోక్షం కూడా వద్దు, సర్వమానవ వాళ్ళు మోక్షం పొందాలి, ఇంకంతే. నీ మోక్షాన్ని మర్చిపోతావు, ఎందుకంటే నీకు మోక్షం వచ్చేసింది. నువ్వు మర్చిపోయినట్టే నీకు మోక్షం వచ్చేసింది. అదే గుర్తుపెట్టుకోండి. మోక్షం అంటే చనిపోతే మోక్షం వచ్చేదో, లేకపోతే చచ్చిపోయిన తర్వాత పుట్టిన తర్వాత వచ్చేది కాదు. నువ్వు బతికుంటుండగానే ఈ కలియుగంలోనే, ఇప్పుడే ఈ క్షణంలోనే మోక్షము. ఈ బంధాలన్నీ వీడిపోయిన తర్వాత బాహ్య ప్రపంచం పైన ఎలాంటి కోరిక పైన ఆలోచన, తిండి, చూపు, ఆస్తులు, అంతస్తుల పైన ఏమి లేకుండా ఈ శరీరం పైన కూడా వ్యామోహం పోయిన తర్వాత వచ్చి ఏరో వాళ్ళకి మోక్షం ఇవ్వాలి, మనదేముంది అనుకున్నప్పుడు నీకు మోక్షం వచ్చి ఉంటుందని అర్థం. అందుకోసమే మనం బతుకున్నగానే మోక్షం పొందాలి, చనిపోయిన తర్వాత మోక్షం కాదు, బతుకున్న తర్వాతనే మోక్షం పొందాలి. ఆ మోక్షం పొందిన వాళ్ళు మనం అప్పుడే కనుక్కోవచ్చు, వాళ్ళ స్థితి వేరే ఉంటుంది అనమాట. ఆ స్థితి వేరే ఉంటుంది అనమాట. దాన్నే మోక్షం అంటారు. అప్పుడు మనకి దైవిక శక్తులు మనలోకి వస్తాయి, వస్తుంటాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీకు ఒక మహిమలు వస్తుంటాయి. నువ్వు చెప్పింది జరుగుతుంటాం. కానీ ఇప్పుడు అలాగ కొంతమంది బాగా కావాలంటే బాగా కావటం కానీ, లేదంటే వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరాలంటే కొన్ని జరుగుతుంటాయి కదా. ఆ కోరికలన్నీ కూడా నేను అన్నబట్టి జరుగుతుందని కాదు, భగవంతుడు నీలో ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి నీకు సర్వం ఇస్తాడు. ఆ సర్వాన్ని ఎవరి కోసం? ప్రజలు. భగవంతుడు స్వార్థం లేనివాడు. ఒకటే గుర్తుపెట్టుకుని, మన కాడ ఎలాంటి అహంకార, కామ, కోద, మద, మత్స, లోభాలు, అసూయ, రాగ, దేశాలు ఏమి లేకుండా, స్వార్థం అనే భావం లేకుండా
సర్వ సృష్టిని ఒకే రూపంగా చూడగలిగినప్పుడు భగవంతుడు ఆ మహిమలు చూపిస్తాడు. ఆ మహిమలు అష్టసిద్ధులు నీకు ఇస్తాడు. ఆ అష్టసిద్ధుల్ని ఎందుకంటే నువ్వు ఉపయోగించుకోగనుక నీకు అన్ని ధనాలన్నీ ఇస్తాడు. అవి ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి నేను ప్రజలకు పంచుతావు కాబట్టి ఆయన ఇస్తాడు, అన్ని పరీక్షలు పెట్టేస్తాడు. అదే కానీ నువ్వు వెనక్కి కొట్టుకున్నావు అనుకో, ఏమి రావు. వెనక్కి కొట్టుకుంటే ఇక అంతే, ఒక్కసారి వేసుకుంటాం అంతే. ఒకసారి వెనక్కిపోయిందంటే ఇంక ఎన్నిటి వెళ్ళిపోతాయి. ఈ ఒక్క మూట వెనక పడిపోతే వచ్చే మూటలన్నీ ఇంకా రైలు పెట్టిలాగా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది గుర్తుపెట్టుకొని సాధకులందరూ మంచి సాధన చేసుకోండి. మిమ్మల్ని మీరు సాధనలో పరిపాకం చెందుతున్నామా లేమా నేను చెప్పిన అనుభూతులు వీడియో మళ్ళీ చూసుకోండి. ఏది కరెక్టా ఏది కాదనేది చూసుకొని నాలో అనుభూతులు ఉండయా లేవా. ఒకవేళ నాలో అనుభూతులు బాగా లేవు అనుకుంటే నీకు సాధన కుదరలేదు. నువ్వు సాధన చేస్తానికి ప్రయత్నించు. నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళు, లేకుంటే గ్రంథాలు చదువు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ముందు సాధన చేయాలి. సాధనతో పాటు కొన్ని గ్రంథాలు చదవాలి. మన ఋషుల గ్రంథాలు కొన్ని ఉంటాయి, కొన్ని నియమనిష్టలు ఉంటాయి, అవి చదువుకోవాలి. ప్రతి మని ఎవరికొకరు సహాయం చేసే త్యాగ బుద్ధి మనలో కలగాలి. సాధన లేదు, సాధనతో పాటు సహాయం చేసే గుణం ఉండాలి. అంటే సాధన చేస్తుంటే పరిపాకంకి వచ్చిన వాళ్ళకి ఏమీ లేకున్నా కూడా అన్ని వస్తాయి. కానీ మన సాధన కుదరని వాళ్ళు ఈ గుణాలు అలవరించుకొని ప్రజలకు సహాయం చేయడం, లేకుంటే ఎక్కడన్నా సేవ ఉంటుంది, సేవ చేయడం. ఆ సేవ చేస్తే మళ్ళీ మన అంతఃకరణ శుద్ధి నిర్మలతమయ్యి మళ్ళీ ఏకాగ్రత పొందుతుంది అనమాట. పొందినప్పుడు సేవలో ఉండే ఆనందం ఎక్కడ దేంట్లో ఉండదు. అందుకోసమే కొన్ని మనం అలా చేసుకుంటూ సత్సాంగత్యం, సాధు సత్పురుషులు అంటే మంచి గుణం ఉన్న వాళ్ళని, దైవ చింతనలు చేసే వాళ్ళని వాళ్ళమ్మిటే మనం సాంగత్యంగా చేస్తే మనలో కొన్ని చెడు గుణాలు ఉన్నప్పటికీ కూడా అన్ని తీసేయబడి మనం కూడా మంచి సంగత్యాన్ని ఎంచుకుంటాం అనమాట. ఇది సాధనకి అసలు నెంబర్ 1 మెయిన్ ఇదనమాట. ఏకడమ్మున నేను ఎక్కడో కూర్చుని అడుగులో చేస్తాను, లేదా ఇంట్లో చేస్తాను, నాకంటే చేసే వాళ్ళు లేరు, ఏమన్నా మనకై మనం చేసుకునేదే కదా అంటే ఎవరు పరిపాకం చెందిన వాళ్ళు లేరు. శ్రీరామచంద్రుడు అంటే వాడు యశామిత్రుడిని దారి కొనాక తీసుకుంటూ ఒక ఆసనంలో ఇద్దరు నేర్పించుకుంటూ పోయాడు. మరి డైరెక్ట్ గా ఎందుకయ్యా రాముడు కొట్టబోయాను లేదే, ఆయన ఆ యజ్ఞం చేసే కాడికి పోతానే ఇద్దులన్నీ నేర్పించింది అంటారు కదా. పోతే దారిని పోతే కదా నేర్పించింది. ఒక్కొక్క రాత్రి పగులంతా నడిచేది, రాత్రికి ఒక ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమంలో ఇద్దు నేర్పించేది అనమాట ఆయన. మళ్ళీ తెల్లవారుతంలో మళ్ళీ అన్ని వాళ్ళ క్రియలు వాళ్ళు చేసుకునేది, మళ్ళీ వాళ్ళు ముందుకు పోయేది. మళ్ళీ ఒక రాత్రి చందకడ దాకా నడిచేది, అక్కడ మళ్ళీ ఇంకొక యుద్ధం నేర్చుకునేది. అట్లా వాళ్ళు పూర్తిగా అక్కడ యాగశాల కాడికి పోతే యుద్ధులన్నీ నేర్చుకున్నారు రాముడు లక్ష్మణుడు. అలాగా మనము ఈ యుద్ధులు ఎలా నేర్చుకోగలిగారు? ఆ యశామిత్రుడు అంటే పోబట్టే కదా. అలాగనే మనకంటే మనమే గొప్పలు అనుకోకుండా ప్రతి సాధకుడి దగ్గర మనం మంచి ఎంత ఉందా చెడు ఎంత ఉందని తెలుసుకొని సాధన చేసుకుంటూ వాళ్ళ ఉండే మంచిని తీసుకుంటూ చెడుని దూరం పెట్టుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. మనం సత్పురుషులు సాంగత్యం చేసి మనలో ఉండే చెడు గుణాలు పోయి వాళ్ళు ఉండే మంచి గుణాలు మనకు అలవాటు నేర్చుకుంటాం అనమాట. వాళ్ళు చూసి మనకి ఎంతో మురుకున్నప్పుడు కూడా, ఇప్పుడు మనకు మురుకు ఉంది, ఒక కంపు వాసన వస్తుంది, మంచి సువాసన గొప్ప సువాసన దగ్గరికి వెళ్ళాము, ఈ వాసన రాదు కదా, అది వస్తుంది, ఇది తగ్గిపోతుంది, అది వస్తుంది. అంటే అది పోయిందని కాదు, ఆ సువాసనలు ఇది తక్కువైపోయింది. అలాగనే మనం సత్పురుషులు సాంగత్యం చేయాలి, గురు చింతన ఉండాలి, గురు చెప్పింది విని ఆయన చెప్పిన సాధన చేసుకోవాలి. లేకుంటే సాధన పెంచుకోవాలి, మనం సత్య ధర్మాలని పాటించుకునేటట్టు చేయాలి. అలాగా మనం చేసుకుంటూ పోతే సాధనలో బ్రహ్మాండంగా పరిపాకతం చెందొచ్చు, మనం పరిపూర్ణత చెందదు. అంటే ఇప్పుడు మనం ఈ సాధన చేస్తున్న భక్తి చేస్తుంటాము, మనకి ఇంకొక స్థితి బ్రహ్మానంద స్థితిలోకి పోవాలంటే ఏం జరుగుతుందంటే లాస్ట్కి నీవు చిన్న పుష్పాన్ని కూడా అది వేరే టేజ్ చెప్పండి, అయినా కూడా ఇది లాస్ట్ టేజ్. నేను దేవుడికి పుష్పం పెట్టాలి, ఒక పువ్వును తెంచాలి, దీపం వెలిగించాలనే సుఖ కూడా కోల్పోతావు. ఎందుకంటే అక్కడ హింస ఉంటుంది, అక్కడ కొన్ని ప్రాణులకి ఆహారం తీసినట్టు పోతాము. కొన్ని ప్రాణులు ఆహారం తింటాయి కదా, ఆ పుష్పంలో ఉండే పుప్పన తింటుంటాయి కొన్ని క్రిమి కీటకాలు, వాటి ఆహారం తీసినట్టే కదా. దేవుడి పైన పెట్టిన వాటి ఆహారం తీసినట్టే కదా. దేవుడు నాకు పెట్టమనలేదు కదా, నీ హృదయ కమలం అర్పించమని చెప్పాడు ఆయన.
నీ హృదయ శుద్ధితో నీ హృదయ కమలాన్ని అర్పిస్తే నాకు ఏ కమలాలు అవసరం లేదు, ఈ సర్వ సృష్టి అంతా నాలో ఉండే నా తీసి నాకు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మన స్థితి అనమాట. మన స్థితి ఎలా మారిపోద్ది అంటే, ఈ పూజలు చేస్తూ దీపాలు పెడుతూ ధూపాలు పెడుతూ నైవేద్యాలు అన్నీ మానేసి లాస్ట్కి పూలు పెడుతున్నాం కదా, పూలు కూడా తెంచితే ఒక పాపం అంటుకుంటుంది, ఒక హింస చేస్తున్నాం కదా, దీపం పెడుతున్నాం కొన్ని ప్రాణులు చనిపోతున్నాయి అనే స్టేజీకి లాస్ట్ స్టేజీకి మనం చేరుకుంటాం. సాక్షాత్తుగా మొత్తం ఆ పరమాత్మ కనపడుతుంటాడు ఈ సర్వజీవుల్లో. ఇప్పుడు అక్కడ పుష్పం తెస్తాము, ఒక జీవి ఒక ప్రాణి క్రిమి లేచిపోద్ది, దాని ఆహారం మనం తీసుకుంటే కదా. అంటే ఆ స్థితికి నీకు కరుణతో నిండిపోతావు అనమాట. లాస్ట్ మెయిన్ కరుణతో నిండిపోయినప్పుడు ఈ సర్వ సృష్టిలో భగవంతుని చూడగలుగుతావు. నీవు పరిపాకానికి చెంది నీవు మోక్షానికి దగ్గర పడుతున్నావు. అంటే నీ స్థితి ఎలా ఉంటుంది, నీ స్థితి ఏ ప్రాణికి హాని కలిగిన స్థితి అవుతుంది తల్లి. ఇది సాధనలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. ప్రతి సాధకుడు గుర్తుపెట్టుకొని మా స్థితి ఎలా ఉందా, మనం ఇంకా ఏమి చేయాలి, గురువుల దగ్గర నేర్చుకోవాలా, ఇంకా మనం తెలియని తెలుసుకోవాలా. ఇంకొక చిన్న విషయము, మనకి ఈ దైవ లక్షణాలు మనం ముందుకు సాధనలోకి ముందుకు పోతున్నామా అని. కానీ ఈ సాధన చేసే వాళ్ళకి ముందుగానే కొన్ని మహిమలు వస్తాయి. ముందుగానే కొన్ని మహిమలు వస్తాయి. ఈ మహిమలు ఏంటంటే మనకి ఏదో జరగబోయేది ముందే కానరావటము, మనం చెప్పిన పనులు కొన్ని జరగటము అనుకుంటుండగానే ఇతను ఏం చేస్తాడో గాలి కొట్టిన బెలూన్ లాగా అయిపోయి ఆ మొత్తం సర్వం తెలిసిపోయింది. చిన్న తెలుస్తాయి అనమాట. ఈ ప్రకృతి ఉండే ఆ ఆత్మ, నాలో ఒక దేవుడు ఉంది, నాలో జీవుడు ఉంది, శరీరం ఉంది, అది చిన్న తెలుసుకున్న తర్వాత కొన్ని ముందు భగవంతుడు కొన్ని వేస్తాడు అనమాట, తప్పుదారి పట్టిస్తాడు మనిషిని. వీడు తట్టుకుంటాడా లేకుంటే వీటిలో కొట్టుకుంటాడని ముందుగానే వచ్చేసి ఒక మాయను వేసేస్తాడు అనమాట. అంటే నువ్వు అనుకున్న పనులు జరగటం, నువ్వు వేసిన కోరికలు నెరవేరటం, నువ్వు జరగబోదు మనిషి చనిపోయి దాడు తెలవటం, ఓయమ్మ అన్నీ ఇంకా జరిగిపోతున్నాయి. ఇంకెవరికన్నా ఇదిగో నువ్వు నీకు పని పడిపోతున్నావు అయిపోయింది అంటాం, నీకు అభయాలు ఇయటము, ఈటల్లో కొట్టుకోపోతాడు అనమాట. అబ్బాయి ఇంకా నాకు మొత్తం తెలిసిపోయింది ఏమంటాడు, ఈ మాట వస్తుంది తల్లి. ఇవన్నీ నిజమనమాట. ఇవన్నీ నేను అనుభవించిన మీకు చెప్తున్నా. ఇందులో అబద్ధం ఏముండదు, ఈ రియల్ స్టోరీ అనమాట. మీకు ఆత్మతత్వం తెలియదు కాబట్టి, బ్రహ్మతత్వం ఏంటో ఆత్మతత్వం ఏంటో తెలియదు కాబట్టి వాటి విషయాలకు వెళ్ళలేదు. ఆ విషయాలకు వెళ్తే మీరు ఇంకా బ్రహ్మానందాన్ని అనిపిస్తారు. అంటే మీకు సాధన మాకు ఎలా కుదురుతుంది, సాధనలో అనుభూతులు ఏంటి, సాధన మనిషి ఎలాగుంటాడని వీటి గురించి చర్చించుకున్నాము. అందుకోసం అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా. అంటే మనకు కొన్ని శక్తులు వస్తాయి. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. నువ్వు తన్మయ స్థితిలో భక్తితో బాగా ఉంటే అవి నీకు 6 నెలలు కూడా వస్తాయి. కొన్ని మహిమలు చూపిస్తాడు భగవంతుడు. అంటే నీకు వేస్తాడు, అంటే ఒక వస్తువులు వేస్తాడు, మేత వేస్తాడు. దాంట్లో నువ్వు కుట్టుకోపోతావా, దాన్ని తోసుకుని వెళ్ళిపోతావా, దాంట్లో కానీ కుట్టుకోపోతే నువ్వు పాతాళలోకానికి వెళ్ళిపోతావు. లేదా ఇవన్నీ కాదు, నాకు పరమాత్మే కావాలి, ఇవన్నీ మధ్యలో వెళ్ళిపోయి నేనేం చేస్తున్నాను, నేను చేసేది ఏమి లేదు, ఇదంతా జరిగేది పరమాత్మ, వాళ్ళు చేసుకుని కర్మను బట్టి జరుగుతా ఉంటే అదంతా పరమాత్మ చూసుకుంటాడు, నాకు కావాల్సిన పరమాత్మ, నువ్వు ముందుకు వెళ్తావా అనేసి ముందు ఆయన పరీక్ష పెడతాడు. మెయిన్ తాడేస్తాడు, గేట్ వేస్తాడు. గేట్ని కానీ నువ్వు దోచుకొని రాగలిగితే నీకు మోక్షం వస్తుంది. లేకుంటే కొన్ని ఓటల్లో గురువుగా కాలు పూజ చేపించుకుంటా, పాద పూజ చేపించుకుంటా, దండలు వేయించుకుంటా, అందరికి ఇలాగా అభయాలు ఒట్టిట్ట ఏం అభిమిస్తారు, విద్య, వైద్య, ఆరోగ్య, అష్టైశ్వర్య, భోగభాగ్య, కనక, వస్తువు, ధన ప్రాప్తి రస్తు అంటారు. ఏం పిచ్చిది వస్తే ఇంకా మాయ కదా. అక్కడ ఋషులు ఏం చేస్తారు, ఇలాగ అభయం ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పరు మీకు. వాళ్ళు ఒకవేళ చెప్తున్నారంటే ఋషులు ఇలాగ మీకు ఆశీర్వాదిస్తున్నారంటే ధనం ఇవ్వరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిజమైన ఋషి లేదంటే నిజమైన పరిపాకం చెందిన వాళ్ళు, మిమ్మల్ని రక్షించే వాళ్ళు అయితే మిమ్మల్ని ఒకటే చెప్తారు, మీకు మీకు ధన, విద్య, వస్తు, కనకము, ధాన్యం, సంపదలు, బిడ్డలు, పుత్ర ప్రాప్తి ఫస్ట్ అనే వాళ్ళు మిమ్మల్ని దించేస్తున్నారు. ఎక్కడ దించేస్తున్నారు, మిమ్మల్ని ఒక మాయ కోపంలో దించేస్తున్నారు. ఋషులు మీకు ఆశీర్వాదం ఇచ్చేది ఒక్కటే ఇస్తాడు, జ్ఞాన వైరాగ్యం సిద్ధ్యార్థం అంటారు. మీకు మెయిన్ కావాల్సింది అంటే జ్ఞానం.
జ్ఞానం వల్ల నువ్వు అనేకం తెలుసుకుంటావు, అంతా జ్ఞానం తెలుసుకుంటావు, అందులో ఉండే పాపం తెలుసుకుంటావు, అందులో కష్టం తెలుసుకుంటావు. నీకు మళ్ళీ ఏం చేయాల్సిన నీకు సిద్ధి కలగాలి, జ్ఞానం వైరాగ్యం రావాలి. వైరాగ్యం ఈ ప్రపంచం పైన ఈ నాశరకమైన ప్రపంచమైన వైరాగ్యం రావాలి. వైరాగ్యం ద్వారా నీకు సిద్ధి కలుగుగాక అని ప్రసాదిస్తుంది. ఎవరు ఇస్తారంటే ఒక ఋషులు తప్పక ఇది ఇచ్చేది, లేదా భగవంతుడు ఈ ఆశీర్వాదిస్తారు. కానీ నీకు ధన ప్రాప్తి, విద్య, వైరాగ్యం, కార్లు, బంగ్లాలు, ప్రాప్తి రస్తు అంటే నీ కాడ ఏం తపస్సు లేకుండా, నీ కాడ పెద్ద మూట లేకుండా నువ్వు ఒకవేళ ఇట్లా ఆశీర్వాదిస్తే ఏం జరుగుతుంది? నిజమైన ఋషులు నీకు ఏం ఆశీర్వాదిస్తారు చెప్పండి? అయ్యా మాకు భోజనం పెట్టు అని ఒక ఋషిని తీసుకుపోయి మాకు భోజనం పెట్టు అని తీసుకుపోయి ఆ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆస్తులు, కనకదార, వస్త్రాలు, భాగ్యాలు కలిగించిన ఆశీర్వాదం ఏంటంటే అసలు నేను ఇది ఇక్కడికే రాను, ఆ మాట కానీ ముందుగా చెప్పుంటే ఇక్కడికి రాను, నేనేమన్నా మీకు ఇచ్చేవాడినా, ఇదంతా ఒక మాయ కదా అంటాడు అనమాట. ఋషులు ఇలాగ అంటారు అనమాట. అలా కాకుండా జ్ఞానం, వైరాగ్యం, సిద్ధి అంతవరకే ఋషులు దీవించదు. వీళ్ళు ఏంటంటే నిజమైన సక్రమైన సరైన మార్గంలో నడిపిస్తున్నారని అర్థం. లేదంటే నీకు విద్య, వైద్య, ఆరోగ్య, అష్టావిషయ, భాగ్యాలు ప్రాప్తి రస్తు అంటే ఈ మురుకులో పడి కొట్టుకొని అన్యాయం అయిపో, మళ్ళీ పుడతా ఈ ఇక్కడి నుంచి పుడుతూ సాగుతూ పుడుతూ కాల గమనంలో కలిసిపో, ఆ సుదర్శన చక్రంలో కొట్టుకొని వెళ్ళిపోమని ఆయన జీవిస్తారు. ఇది కాదు. ముందు మెయిన్ మనిషికి కావాల్సిన జ్ఞానం, తర్వాత వైరాగ్యం, లాస్ట్ లో సిద్ధి. ఈ మూడు ఉంటే అసలు ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ యావత్ ప్రపంచాన్ని జయించవచ్చు ఈ మూడు కనుంటే. ఈ మూడు లేకపోతే నీకు ఇవన్నీ అష్టౌశ్వర్య బాగా ఉన్నా కూడా, సిరులు సంపదలు ఉన్నా కూడా శూన్యమే. ఇది మీరు సాధనలో గుర్తుపెట్టుకోండి. సాధకులందరూ నిజమైన సాధన మనం జరుగుతుందా లేదా, మనకి అనుభూతులు వస్తుందా లేదా, మనలోకి శాంతి వస్తుందా లేదా, మనకి కామ, క్రోధ, మద, మాత్సర్య లోపాలన్నీ నశిస్తున్నాయా లేదా, మనలో ఇతర సర్వజీవుల పట్ల ప్రేమ వస్తుందా లేదా, సమానత్వాన్ని వస్తుందా లేదా, లేదంటే నా కొడుకు పక్క ప్రేమ ఉందా, నా కూతురు పక్క ప్రేమ ఉందా, మా బంధువుల పక్క ప్రేమ ఉందా, లేదంటే ఆస్తుల పక్క ప్రేమ ఉందా, కార్లు, బంగ్లాల పక్క ప్రేమ ఉందా, ఇలా ప్రేమలో ఉందంటే నీకు సాధన ఒక్క ఇంచు కూడా ముందుకు జరగనట్టే. నీకు అనేక కోరికలు, ఆలోచనలు వస్తుంది అంటే నీది ఒక మెట్టు కాదు కదా, ఏడో శూన్య స్థితిలో కింద అడుగుని ఉందని నీకు గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే మనం పైకి పోయే కొద్దిగా తాడు చెట్టు ఎలాగ ముందు దెబ్బలతో పుడుతుంది, అది మానుగా మారేటప్పుడు ఒక్కొక్కటి ఎడదీసుకుంటూ పోతుంది అనమాట. అలాగని మన సాధనలో పోయేటప్పుడు ఆ తాడి చెట్టుకి ఎలాగ తాటి దెబ్బలు ఊడిపోతాయో, మన సాధన బాగా పెరిగే కొద్దిగా కూడా ఈ కోరికలనే బంధాలు, బొసుకులనే ఊడిపోతాయి. లాస్ట్కి శుభ్రమైన మాను ఏర్పడుతుంది. ఇదనమాట సాధనలో పరిపక్వత.